దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఆగస్టు 18. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినం ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభు. ఈ దిన వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యము మా హృదయాలు ఫలింపచేసి వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇర్మియా గ్రంథము 15 నుండి 18 అధ్యాయములు. 15వ అధ్యాయము. అప్పుడు యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను. మోషేయు సమూయేలును నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు. నా సన్నిధి ఉండకుండా వారిని వెళ్ళగొట్టుము. మేమెక్కడికి పోదుమని వారు నిన్ను అడిగిన ఎడల నీవు వారితో ఇట్లనుము, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. చావునకు నియమింపబడిన వారు చావునకును, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలను. యెహోవా వాక్కు ఇదే. చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకును నాశనమును చేయుటకును ఆకాశ పక్షులు, భూమృగములు అను ఈ 4 విధముల బాధలు వారికి నియమించి ఉన్నాను. యూదారాజైన హిజ్కియా కుమారుడు మనష్షే యెరూషలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీదనున్న సకల రాజ్యములలోనికి ఇటు అటు చెదరగొట్టబడినట్లు వారిని అప్పగించుచున్నాను. యెరూషలేమా, నిన్ను కరుణించువాడెవడు? నీ యందు జాలిపడువాడెవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ వద్దకు వచ్చును? యెహోవా వాక్కు ఇదే. నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింపజేయునట్లు నేను నీ మీదకి నా చేతిని చాచి ఉన్నాను. సంతాపపడి నేను విసికి ఉన్నాను. దేశద్వారములో నేను వారిని చేటతో తూర్పారపట్టుచున్నాను. నా జనులు తమ మార్గములను విడిచి నా యొద్దకు రారు గనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను, నశింపజేయుచున్నాను. వారి విధవరాండ్రు సముద్రపు ఇసుక కంటే విస్తారముగా ఉందురు. మధ్యాహ్న కాలమున యవనుల తల్లి మీదకి దోచుకొని వారిని నేను రప్పింతును. పరితాపమును భయములను అకస్మాత్తుగా వారి మీదకి రాజేతును. 7 కనిన స్త్రీ క్షీణించుచున్నది, ఆమె ప్రాణము విడిచి ఉన్నది. పగటి వేళనే ఆమెకు ప్రొద్దుగుంకి ఉన్నది. ఆమె సిగ్గుపడి అవమానము నొంది ఉన్నది. వారిలో శేషించిన వారిని తమ శత్రువుల ఎదుట కత్తిపాలు చేసేదను. ఇదే యెహోవా వాక్కు. అయ్యో నాకు శ్రమ! నా తల్లి జగడమాడువానిగాను దేశస్థులందరితో కలహించువానిగాను నీ వేళ నన్ను కంటివి. వడ్డీకి నేను బదులీయలేదు, వారు నాకు బదులిచ్చిన వారు కారు. అయినను వారందరూ నన్ను శపించుచున్నారు. అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడినట్లు చేయుదునని సెలవిచ్చెను. ఇనుమునైనను ఉత్తరము నుండి వచ్చు ఇనుమునైనను కంచునైనను ఎవడైనా విరువగలడా? నా జనులారా, మీ ప్రాంతములన్నిటిలో మీరు చేయ సమస్త పాపములను బట్టి మీ స్వాస్యములను నిధులను క్రయము లేకుండా నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను. నీ వెరుగని దేశంలో నీ శత్రువులకు నిన్ను దాసునిగా చేతును. నా కోపాగ్ని రగులు కొనుచు నిన్ను దహించును. యెహోవా, నా శ్రమ నీకే తెలిసి ఉన్నది. నన్ను జ్ఞాపకము చేసుకొనుము, నన్ను దర్శించుము. నన్ను హింసించు వారికి నా కొరకే ప్రతిదండన చేయము. నీవు దీర్ఘశాంతి కలిగిన వాడివే, నన్ను కొనిపోకుము. నీ నిమిత్తము నాకు నింద వచ్చిచున్నదని తెలుసుకొనుము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతివగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. సంతోషించి వారి సమూహంలో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని. నా బాధ ఏలా ఎడతెగని దాయను, నా గాయములు ఏలా ఘోరమైన దాయను. అది స్వస్థత నొందకపోనేలా. నిశ్చయముగా నీవు నాకు ఎండమావులం అవుదువా, నిలువని జలములం అవుదువా? కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను. నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధి నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు పట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. ఆమేన్. 16వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగు సెలవిచ్చెను. ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసుకొనకూడదు. ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చి కుమార్తెలను గూర్చి వారిని కనిన తల్లులను గూర్చి ఈ దేశంలో వారిని కనిన తండ్రులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. వారు ఘోరమైన మరణము నొందెదరు. వారిని గూర్చి రోదనము చేయబడదు.
వారు పాతిపెట్టబడక భూమి మీద పెంటవలే పడి ఉండెదరు. వారు ఖడ్గము చేతను క్షామము చేతను నశించెదరు. వారి శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగ్గుగా ఉండును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు నా సమాధానము కలగనీయకము, వారి ఎడల నా కృపా వాత్సల్యములను చూపకయూ ఉన్నాను గనుక రోదనము చేయు ఇంటిలోనికి నువ్వు పోకుము, వారిని గూర్చి అంగలార్చుటకు పోకుము, ఎవరిని ఓదార్చుటకు వెళ్ళకుము. ఇదే యెహోవా వాక్కు. గనులేమి అల్పులేమి ఈ దేశమందున్నవారు చనిపోయి పాతిపెట్టబడరు. వారి నిమిత్తము ఎవరునూ అంగలార్చుకుందురు, ఎవరునూ తమను తాము కోసుకొనకుందురు. వారి నిమిత్తము ఎవరునూ తమను తాము బోడి చేసుకొనకుందురు. చచ్చిన వారిని గూర్చిన జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారమును ఎవరునూ పంచిపెట్టరు. ఒకని తండ్రి అయినను తల్లి అయినను చనిపోయినని ఎవరునూ వారికి ఓదార్పు పాత్రను త్రాగనీయకుందురు. వారి యొద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనుటకు నీవు విందుశాలలో ప్రవేశింపకూడదు. సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ కన్నుల ఎదుటనే మీ దినములలో సంతోషధ్వనిని, ఆనందధ్వనిని, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును ఈ చోట వినబడకుండా మాన్పించదును. నీవు ఈ మాటలన్నీ ప్రజలకు తెలియజెప్పిన తరువాత వారు దేని బట్టి యెహోవా మాకు ఈ ఘోర బాధ అంతయు నియమించెను, మా దేవుడైన యెహోవాకు విరోధముగా మా దోషమేమి, మా పాపమేమి అని నిన్ను అడుగగా, నీవు వారితో ఇట్లనము, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మీ పితరులు నన్ను విడిచి అన్యదేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారము చేయుటను బట్టియే కదా వారు నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించిరి. ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారంగా చెడుతనము చేసి ఉన్నారు. కాబట్టి నేను మీ యందు ఏమాత్రమును దయ ఉంచక ఈ దేశము నుండి మీరైనను మీ పితరులైనను ఎరుగని దేశమునకు మిమ్మల్ని వెళ్ళగొట్టుచున్నాను. అక్కడ మీరు దివారాత్రము అన్యదేవతలను కొల్చుదురు. యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, నేను వారి పితరులకు ఇచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించెదను గనుక రాబో దినములలో ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవము తోడని, ఇక మీదట అనక ఉత్తర దేశంలో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవము తోడని జనులు ప్రమాణము చేయుదురు. ఇదే యెహోవా వాక్కు. వారిని పట్టుకొనుటకు నేను చాలామంది జాలరులను పిలిపించెదను. తరువాత ప్రతి పర్వతం మీద నుండి, ప్రతి కొండ మీద నుండి, మెట్టల సందులలో నుండి వారిని వేటాడి తోలివేయుటకే అనేకులైన వేటగాండ్రను పిలిపించెదను. ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచితిని, ఏదియు నా కనులకు మరుగు కాలేదు. వారి దోషమును నాకు మరుగై ఉండదు. వారు తమ హేయ దేవతల కళేబరముల చేత నా దేశమును అపవిత్రపరిచి ఉన్నారు. తమ హేయ క్రియలతో నా స్వాస్యమును నింపి ఉన్నారు. గనక నేను మొదట వారి దోషమును బట్టి వారి పాపమును బట్టి రెండంతలుగా వారికి ప్రతీకారము చేసేదను. యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతముల నుండి జనములు నీ యొద్దకు వచ్చి మా పితరులు వ్యర్థమును మాయారూపమును నిష్ప్రయోజమును అగు వాటిని మాత్రము స్వతంత్రించుకొనురని చెప్పుదురు. నరులు తమకు దేవతలను కల్పించుకొందురా, అయినను అవి దైవములు కావు. కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకొనున్నట్లు నేను ఈసారి వారికి అనుభవము కలుగజేతును. నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును. ఆమేన్. 17వ అధ్యాయము. వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను, ప్రతి పచ్చని చెట్టు క్రిందనున్న దేవతా స్తంభములను జ్ఞాపకం చేసుకొనుచుండగా, యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయముల అన్నిటి పలకల మీదను చెక్కబడి ఉన్నది, మీ బలిపీఠముల కొమ్ముల మీదను చెక్కబడి ఉన్నది. పొలములో ఉన్న నా పర్వతమా, నీ ప్రాంతములన్నిటిలో నీవు చేయు నీ పాపమును బట్టి నీ ఆస్తిని, నీ నిధులన్నిటినీ, నీ బలిపీఠములను దోపుడు సొమ్ముగా నేను అప్పగించుచున్నాను. మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించితిరి గనుక నేను నీకు ఇచ్చిన స్వాస్యమును నీ అంతట నీవే విడిచిపెట్టితివి గనుక నీ వెరుగని దేశంలో నీ శత్రువులకు నీవు దాసుడవగుదువు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరూహ వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేలు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చెంత నొందదు, కాపు మానదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకొనివాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడవవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడిచుచు అవివేకిగా కనపడును. ఉన్నత స్థలము నుండి మహిమగల సింహాసనం మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము
ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవాను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారిగా ఉందురు. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. వారు యెహోవా వాక్కు ఎక్కడ ఉన్నది, దాని రానిమ్మని అనుచున్నారు. నేను నిన్ను అనుసరించు కాపరినై ఉండుట మానలేదు. ఘోరమైన దినమును చూడవలనని నేను కోరలేదు. నీకే తెలిసి ఉన్నది. నా నోట నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో ఉన్నది. ఆపత్కాలమునందు నీవే నా ఆశ్రయము. నాకు అధైర్యము పుట్టింపకము. నన్ను సిగ్గుపడనీయక నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము. నన్ను దిగులు పడనీయక వారిని దిగులు పడనిమ్ము. వారి మీదకి ఆపద్దినము రప్పించుము. రెట్టింపు నాశనముతో వారిని నశింపచేయుము. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు. నీవు వెళ్ళి యూదారాజులు వచ్చుచూ పోవుచు నుండు జనుల గుమ్మమునకు యెరూషలేము గుమ్మములన్నిటను నిలిచి జనులలో దీన్ని ప్రకటన చేయుము. యూదారాజులారా, యూదావారలారా, యెరూషలేము నివాసులారా, ఈ గుమ్మములో ప్రవేశించు సమస్తమైన వారలారా, యెహోవా మాట వినుడి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీ విషయంలో జాగ్రత్త పడుడి. విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి. యెరూషలేము గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకొని రాకుడి. విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకుని పోకుడి. ఏ పనియూ చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనిడి. అయితే వారు వినకపోయిరి, చెవిని బెట్టకపోయిరి. వినకుండను బోధ నొందకుండను మొండికి తిరిగిరి. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చెను. మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పనియూ చేయక దాని ప్రతిష్ఠిత దినముగా ఎంచి విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మములో గుండా ఏ బరువును తీసుకుని పోకుండిని ఎడల దావీదు సింహాసనమందు ఆసీనులై రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండు రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. వారును వారి అధిపతులను యూదావారును యెరూషలేము నివాసులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. మరియు ఈ పట్టణము నిత్యము నిలుచును. మరియు జనులు దహన బలులను నైవేద్యములను ధూపద్రవ్యములను తీసుకొని యూదా పట్టణములలో నుండి యెరూషలేము ప్రాంతములలో నుండి బెన్యామీను దేశములో నుండి మైదానపు దేశములో నుండి మన్యములో నుండి దక్షిణ దేశములో నుండి వచ్చెదరు. యెహోవా మందిరమునకు స్తుతియాగ ద్రవ్యములను తీసుకుని వచ్చెదరు. అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచి ఆ దినమున బరువులు మోసుకొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములలో అగ్ని రగులబెట్టెదను. అది యెరూషలేము నగరులను కాల్చివేయును. దానిని ఆర్పుటకు ఎవనికిని సాధ్యము కాకపోవును. 18వ అధ్యాయము. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతుడు. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కొండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కొండ చేశాను. అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాని పెళ్లగింతుననియు విరగగొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయటం మానిని ఎడల నేను వారికి ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. మరియు కట్టెదననియో నాటెదననియో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. కాబట్టి నీవు వెళ్ళి యూదావారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లనుము, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, మీ మీదకు తెచ్చుటకే నేను కీడును కల్పించుచున్నాను. మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొనుడి. అందరూ వారు నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచనల చొప్పున నడుచుకుందుము, మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదుము అని అందరూ. కావున యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అన్యజనులను అడిగి తెలుసుకొనుడి. ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైనా వినెనా? ఇశ్రాయేలు కన్యక బహు ఘోరమైన కార్యము చేసి ఉన్నది. లెబానోను పొలములోని బండ మీద హిమముండుట మానున, దూరం నుండి పారుచున్న చల్లని జలములు పారక మానున. అయితే నా ప్రజలు నన్ను మరచియున్నారు, మాయకు ధూపం వేయుచున్నారు. మెరక చేయబడని దారిలో తాము నడుము వలనని పురాతనమైన మార్గములైన త్రోవలలో తమను తాము తొట్టిల్ల చేసుకొనుచున్నారు. వారు ఎల్లప్పుడూ అపహాస్యాస్పదముగా ఉండుటకై తమ దేశమును పాడుగా చేసుకొని ఉన్నారు. దాని మార్గమును నడుచు ప్రతివాడును ఆశ్చర్యపడి తల ఊచును. తూర్పు గాలి చెదరగొత్తున్నట్లు వారి శత్రువుల ఎదుట నిలవకుండా వారిని నేను చెదరగొట్టెదను.
వారి ఆపద్దినమందు వారికి విముఖుడనై వారిని చూడకపోదును. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోధన చేతము రండి. యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు. వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాని కొట్టుదము రండి అని చెప్పుకొనుచుండిరి. యెహోవా, నా మొర ఆలకించుము, నాతో వాదించు వారి మాటను వినుము. వారు నా ప్రాణము తీయవలనని గ్రుంట త్రవ్వి ఉన్నారు. చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలన, వారికి మేలు కలుగవలనని వారి మీద నుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షముగా మాట్లాడిన సంగతి జ్ఞాపకము చేసుకొనుము. వారి కుమారులను క్షామమునకు అప్పగింపుము, ఖడ్గబలమునకు వారిని అప్పగింపుము. వారి భార్యలు పిల్లలు లేని వారే విధవరాండ్రగుదురుగాక, వారి పురుషులు మరణహతులు అగుదురుగాక, వారి యవనులు యుద్ధములో ఖడ్గము చేత హతులగుదురుగాక. నన్ను పట్టుకొంటకు వారు గొయ్యి త్రవ్విరి, నా కాళ్ళకు ఉరులు ఒగ్గిరి. వారి మీదకి నీవు ఆకస్మికంగా దండును రప్పించుట వలన వారి ఇండ్లలో నుండి కేకలు వినబడునుగాక. యెహోవా, నాకు మరణం రావాలనని వారు నా మీద చేసిన ఆలోచన అంతయు నీకు తెలిసే ఉన్నది. వారి దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగనీయకము, నీ సన్నిధి నుండి వారి పాపమును తుడిచివేయకము. వారి నీ సన్నిధిని తొట్టిల్లుదురుగాక. నీకు కోపము పుట్టు కాలమున వారికి తగిన పని చేయుము. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు. నాయన నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు చేసే దేవుడవు నాయన. అయ్యా నీకే వందనాలు, వందనాలు. ఎర్ర సముద్రంలో పాయలు చేసే ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన దేవుడవు, మన్నాను కురిపించిన దేవుడు, బండ నుండి నీళ్ళిచ్చిన దేవుడవు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. రీమానమా శరాదారా రిధునమా సంద్రి హాందారాబా. అయ్యా ఎరుకో గోడలు కూల్చిన దేవుడవు నాయన, నీకు వందనాలు, 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 వందనాలు. అయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా మా కొరకు తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమైనప్పటికీ మా కొరకు రిక్తునిగా భూమి మీదకు వచ్చి ప్రభా, అయ్యా తండ్రి నాయన అనేక అద్భుతాలు జరిగించి ప్రభా, అనేక సూచక్రియలు చేసిన ఆయన. అయ్యా తండ్రి నీకే స్తుతులు, స్తోత్రాలు. నీ రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు చిందించి ప్రాణాన్ని పెట్టావు ప్రభా, నీకు వందనాలు. మా పాతాల వేదనలు అనుభవించి మూడవ దినం తిరిగి లేచావు తండ్రి, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయ్యా నాయన పరిశుద్ధాత్మను మాకు సంచ కరువుగా దయచేసావు, నీకు వందనాలు, స్తోత్రాలు. మా కొరకు తండ్రి కుడిపార్శ్వను విజ్ఞాపన చేయుచున్నావు, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభా. అయా నీకే వందనాలు, వందనాలు. నీ అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన, అయా పరిశుద్ధమైన నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం ప్రభా. అయా నీ పరిశుద్ధ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. అపరాధములు క్షమించు, మా పాపములు క్షమించు, మా తలంపులు క్షమించు, మా ఆలోచనలు క్షమించు, మా చేతలు క్షమించునైనా. అయ్యా నువ్వు క్షమించటకు సిద్ధమైన మనసు కలిగిన వాడవు. అయ్యా చేస్తారన్న కీడు చేయక మానుకునే దేవుడవు నాయన. అయా నువ్వు కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడవు ప్రభా. అయా నీకే స్తోత్రాలు. నీకు ఇష్టలుగా జీవించటకు నీ కృపను మాకు దయచేయండి. అయా నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా అయా జీవించే కృపను మాకు దయచేయండి ప్రభా. అయ్యా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా పరిశుద్ధాత్ముడ బలముగా మాలోనికి దిగిరండి ప్రభా. మమ్మల్ని ఇంకను బలపరచండి. దినదినము నూతన బలముతో నింపండి, నూతన శక్తితో నింపండి, సమృద్ధి జీవముతో నింపండి, సమృద్ధి వాక్యముతో నింపండి, అయ్యా సమృద్ధి వెలుగుతో నింపండి ప్రభా. నీకు వందనాలు. అయ్యా మీరు ఇస్తున్న జ్ఞానమును బట్టి, తెలివిని బట్టి, వివేచనను బట్టి, ఆలోచనను బట్టి, మీరు పుట్టిస్తున్న భయభక్తులను బట్టి నీకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. మీరు మాలో ఉండి మమ్మల్ని నడిపించమని వేడుకొనిచున్నాం. వాక్యమే ఉన్న దేవా, అయ్యా వాక్యానుసారంగా జీవించే కృపలు మాకు దయచేయండి. వినిన వాక్యం మా హృదయాల ఫలింపచేయండి. అయ్యా వినుమట్టుకు వారువై ఉండక నాయన, అయ్యా వాక్య ప్రకారం జీవించేవారుగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి నాయన. ఓ రీమా నమ శరా ధరా రిధు నమ సంద్రి కాందా నరలా రియో శరా ధరబా. అయ్యా వినుమట్టుకు వారి వరే ఉండటానికి వీల్లేదు ప్రభా. వాక్యానుసారంగా జీవించేవారుగా మేము ఉండాలి నాయన. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారంను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేము ఏమై ఉన్నామో నీ దయ వలనే, నీ కృప వలనే, అయ్యా నీ కనికరం వలనే, దినదినము మీరు చూపుతున్న నూతనమైన వాత్సల్యము వలనే ప్రభా. నీకు వందనాలు, వందనాలు. నీ కృపాసనం ఎద్దుకు వచ్చున్నాం, నీ కృప కొరకు వేడుకొంచున్నాం ప్రభా. అయ్యా మాపై, మా వ్యక్తిగత జీవితాలపై, మా బిడ్డలపై, మా కుటుంబాలపై నీ కృప కలుగును గాక. మా ఇరుగు పొరుగు, మా బంధువులు, స్నేహితులపై మీ కృప కలుగును గాక. మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి అయ్యా మారు మనసు కలుగును గాక. రాతి గుండె మాంసపు గుండముగా మార్చబడును గాక. అయ్యా నాయన పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి వారు యేసునామములో ఒప్పింపబడుదురు గాక నాయన. అయ్యా నీ రక్షణ ప్రణాళికలోకి వారు యేసునామములో వచ్చుదురు గాక. అయ్యా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం వారికి కలుగును గాక. ఓ నిశ్చయంగా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం వారికి కలుగును గాక. నిశ్చయంగా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం వారికి కలుగును గాక. బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరికీ నీ కృప కలుగును గాక. రక్షణార్థమే నీ కృప దిగి వచ్చును గాక. నీ సన్నిధి కాంతి ప్రకాశించబడును గాక.
తమ పట్టణం యేసు నామంలో రక్షణలోకి వచ్చునుగాక. అయ్యా నీకే వందనాలయ్యా, వందనాలయ్యా. ప్రపంచ దేశంలన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ద్వారా నీ చిత్తము జరుగునుగాక, నీ చిత్తంలో వారు నడిపించబడుదురుగాక. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసు నామంలో ప్రపంచ వ్యాప్తంగా లయపరచబడునుగాక నాయన. అయ్యా తండ్రి నీకే స్తోత్రాలు. అయ్యా తండ్రి దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం, దైవజనురాల కొరకు ప్రార్థిస్తున్నాం, సేవకులు సేవకురాండ్ర కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా నీ పరిచర్య చేసే ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. పరిశుద్ధులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అయ్యా వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి నాయన. వారి అభిషేకించి వాడుకోనైనా నీ చిత్తం యావత్తు వారి పక్షంగా నెరవేర్చండి ప్రభా. వారి అవసరతలను నీ మహిమస్సులో తీర్చండి నాయన. నీకే స్తోత్రాలు. అయ్యా వారి పరిచర్యలను దీవించి ఆశీర్వదించి నాయన. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకొని చిత్తము చేయవారుగా నీ హృదయానుసారుగా ప్రతి క్రైస్తవుడు రూపాంతరపరచబడుదురుగాక. పరిశుద్ధాత్ముడు బలముగా క్రైస్తవ్యం మీద బలముగా కుమ్మరించబడుదురుగాక నాయన. ఆత్మానుసారులుగా ప్రతి క్రైస్తవుడు మార్చబడునుగాక. బుద్ధి కలిగిన కన్యకల వలె వారు ఉందురుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకే వందనాలు నాయన. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఇచ్చి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయండి. ఇజ్రాయెల్లోని చిత్తము జరిగించండి నాన్న. నీకు వందనాలు అయ్యా. ప్రత్యేకించి మా భారతదేశంపై నీ కృప కలుగునుగాక. ఓ నిశ్చయంగా నీ కృప కలుగునుగాక. ఓ నిశ్చయంగా నీ కృప కలుగునుగాక. 150 కోట్ల భారతదేశ ప్రజల గురించి అయ్యా తండ్రి నాయన. అయ్యా నువ్వు ఎంతో విచారిస్తున్నావు ప్రభు. ఎందుకంటే నాయన అయ్యా తండ్రి 1,20,000 నాయన ప్రజలైన నినేవే పట్టణస్తుల కొరకే ఎంతో విచారించావు తండ్రి నాయన. 150 కోట్ల ప్రజల కొరకు నువ్వు విచారిస్తున్నావు ప్రభు. అయ్యా తండ్రి నాయన. అయ్యా మా దేశాన్ని దర్శించయ్యా. అయ్యా నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి అయ్యా ప్రార్థన చేసేవారుగా మా దేశంలో క్రైస్తవులు అయ్యా ఉండేటట్లు నీ కృపను అనుగ్రహించు ప్రభు. అట్టి విధమైన ప్రార్థనలు నీ సన్నిధిలో ఉన్నాయి నాయన. ఎంతోమంది భక్తులు అయ్యా నీ సన్నిధిలో అంగలార్చారు నాయన. అయ్యా అంగలార్చారు ప్రభు నాయన. అయ్యా ప్రార్థనలన్నీ నీ సన్నిధిలో ఉన్నాయి ప్రభు. అయ్యా మా భారతదేశాన్ని దర్శించు నాయన. దర్శించు ప్రభు. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో మా దేశానికి స్వస్థత దయచే నాయన. స్వస్థత దయచే. కడవరి వర్షమే మీ దిగిరండి. కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి నాయన. అయ్యా మా దేశాన్ని రక్తంతో కడగండి పవిత్రపరచండి అయ్యా. పరిశుద్ధపరచండి ప్రభా. అయ్యా మా దేశ ప్రజల పాపములు దయతో క్షమించి అపరాధములు మన్నించు నాయన. నీ రక్తంతో కడుగు ప్రభా. అయ్యా మేము యోగ్యులము అర్హులమని కాదు కానీ ప్రభా మా కొరకు మీరు చిందించిన రక్తాన్ని అయ్యా చేత పట్టుకుని నువ్వు తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నావు ప్రభా. ఆ విజ్ఞాపనకి తోడుగా ఇగో మా విజ్ఞాపనలు కూడా మీరు చేర్చుకోండి నాయన. అయ్యా మీరు చేర్చుకుని మా దేశానికి రక్షణ దయచేయండి అయ్యా. మా దేశానికి విడుదల దయచేయండి ప్రభా. అయ్యా మా దేశంలో సూసైడ్ స్పీడ్స్, యాక్సిడెంట్ స్పీడ్స్ యేసునామములో లయపరచబడును గాక. యవనస్తులు నాయన అయ్యా పట్టి పీడిస్తున్న దుష్టుడు కాడి యేసుక్రీస్తు నామములో విరిగిపోవును గాక నాయన. అయ్యా మా దేశానికి మహారక్షణ కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్ కానీ, చీఫ్ మినిస్టర్ని, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేసిన అధికారులు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. నీ చిత్తానుసారంగా వారిని నడిపించమని, నీ చిత్తం చేయటకు అని బలపరచమని వేడుకుంటూ ప్రభా. అయ్యి కొద్దిపాటి ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని నామ పరమ తండ్రి ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఎలా ప్రార్థన చేస్తున్నాను మేము క్షమించిన ప్రకారము మా ప్రార్థనలు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్.